రైతులు వారు సాగు చేసే పంటకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ అధికారి సిహెచ్ శ్రీనివాస్ సూచించారు. మంగళవారం పెదవేగి మండలం జగన్నాథపుర గ్రామ సచివాలయంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు వరి, నిమ్మ రైతులు తమ పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు క్రాప్ ఇన్సూరెన్స్ ను ప్రవేశపెట్టడం జరిగిందని, అర్హత కలిగిన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎం లక్ష్మి, రైతులు సిహెచ్ సురేష్, బలరామకృష్ణ, సిహెచ్ వెంకటరమణ, రాంబాబు, ఏసేబు పాల్గొన్నారు. పొలం తీస్తుంది కార్యక్రమం ఇక్కడ జగన్నాథపురం గ్రామంలో కట్టడం జరిగింది. రైతులందరికీ ఈ పొలం తీస్తున్న కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు వెటనరీ డాక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళు వస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ వారు వచ్చాము. దీంట్లో భాగం ఏంటంటే ఈ సంవత్సరం ఎల్నినో కారణం వల్ల వాటర్ స్కేర్సిటీ ఉండటం వల్ల రైతులందరికీ కంపల్సరీ ప్యాడీ వేసిన రైతులు కానీ, నిమ్మ వేసిన రైతులు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకోవాలి. వరి రైతులకి అయితే ఎకరానికి 840 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే, మనకి ప్రీమియం కట్టుకుంటే, ఈ వాటర్ లేకపోవడం వల్ల పొలాలు ఎండిపోతే దానికి క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకి 40,000 వరకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఈ సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అదే నిమ్మకైతే 2,500 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుకోవాలి. ఈ నెలాఖరు వరకు టైం ఉంది. నిమ్మేసుకున్న రైతులు, ఎందుకంటే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పంట నష్టం కలిగిన దానికి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఇది గుర్తుంచుకొని కంపల్సరీగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని మా హార్టికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గరికి వస్తే వాళ్ళు మిమ్మల్ని సిహెచ్కి కానీ లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లో తీసుకెళ్లి అక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ చేపిస్తారు మీ పేరు మీద. అది కంపల్సరీ. లేకపోతే ఈ బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు, నిమ్మ పంట మీద మ్యాక్సిమం నిమ్మ పంట ఉంది, నిమ్మ పంట మీద బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు అక్కడే లోన్ కట్ అయిపోద్దండి. అక్కడ కట్ అయిపోతే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అందరూ ఈ నెల 31వ తారీఖు వరకు ఇది నిమ్మ వేసిన రైతులకు మన డిస్టిక్ కి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అవకాశం ఉంది. కాబట్టి నిమ్మ వేసిన రైతులు ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే ఇక్కడ రాకపోయిన వాళ్ళకి కానీ మీరు తెలియ చెప్పండి. ఈ నెల 31వ తారీఖు వరకు అవకాశం ఉందండి. థ్యాంక్ యూ.